అయితే హాస్టల్ నుంచి వచ్చేసింది. ఇదిగోండి ఇంకా హాస్టల్లో వాడుకున్న బెడ్షీట్స్ మొత్తం అయితే వాషింగ్ మిషన్లో వేస్తే 3 బెడ్షీట్స్ ఒకటి ఆరిపోతే తీసారండి. ఇదిగోండి ఇక్కడ కూడా ట్రేస్ ప్లాంట్స్ దగ్గర కొంచెం చండాలం ఉంది. ఇవన్నీ జరిపేసి క్లీన్ చేశారు. వాటర్ పోసి మొత్తం వచ్చేసి శుభ్రం క్లీన్ చేశారు. ఎంత వైట్గా బాగుంది చూడండి. ఇది మందారం చెట్టు, అదే టమాటా చెట్టు, ఇది కిడ్నీ స్టోన్స్ ఉంటాయి కదా ఆ చెట్టు. ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్, మధ్యాహ్నం లంచ్ వచ్చేసి అయితే వంకాయ ఫ్రై, పిల్లలకైతే దోసకాయతో పచ్చడి అయితే చేసాను. ఇదిగోండి వంకాయ ఫ్రై, రెండు వంకాయలు ఉంటే ఫ్రై చేసుకున్నాను నా కోసం. ఇది వచ్చేసి దొండకాయ పచ్చడి కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి నోరు బాగాలేనప్పుడు మనం వేడిగా అన్నం రైస్ అండ్ దొండకాయ పచ్చడి చేసుకుంటే నోటికి చాలా రుచిగా బాగుంటుంది. ఇదిగోండి దొండకాయ పచ్చడి, దొండకాయలు, పచ్చిమిర్చి, జీరా, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్, కొత్తిమీర వేస్ట్ చేసుకుంటే పచ్చడి అసలు వేడి అన్నట్టు సూపర్గా ఉంటుంది. నోరు వాళ్ళని కూడా జబ్బు చేసి వేసుకొని తింటే కడుపు నిండా అన్నం తినచ్చు. ఓకే ఇదిగోండి పిల్లలకి దోసకాయతో పచ్చడి అయితే చేసాను. ఇది మా చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసేది. సెలవులకి ఎప్పుడైనా మేము ఊరు వెళ్ళడం కదా, సమ్మర్కి సెలవు చేయాలని దోసకాయలు తెలుసు కదా తెచ్చి చాలా రోజులైంది. అసలు పిల్లలు తింటారని ఇంకా పెద్ద అమ్మాయి కూడా వచ్చింది, ఇద్దరు తింటారులే అని చెప్పేసి పచ్చిమిర్చి, టమాటో, కొంచెం చింతపండు, కొంచెం వాటర్ వేసి బాగా ఉడికిపోయిన తర్వాత ఏంటి తాలింపు వేయడం. దోసకాయతో పచ్చడి కంకడిక పుడతా అంటారండి మా భాషలో. అసలు బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే పుల్లగా నోటికి బాగా టేస్ట్ అనిపిస్తుంది. మా అమ్మకి అంతకుముందు చేసేదాంటండి, ఇప్పుడు మానేసారు. మళ్ళీ 2 రోజులు గుర్తు వచ్చింది. మా పిల్లలు తొందరగా దోసకాయలు అసలు తినరు, అందుకని ఇలా చేసా. మీరు ఎప్పుడు తిన్నారా? దోసకాయతో ఇలా పచ్చడిలా చేసుకుంటారు. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పుల్లగా నోటి రుచిగా అనిపిస్తుంది. మీరు ట్రై చేయండి. ఓకే ఇంకా ఇక్కడ చల్లని పెరుగు కూలింగ్ ఉంది, అందుకని వాటర్లో పెట్టాను. కూలింగ్ అంతా పోయిన తర్వాత పెరుగు వేసుకొని తినాలి. సమ్మర్కి మజ్జిగ పెరుగు ఎక్కువ వాడండి, సబ్జా వాటర్ తాగండి, రాగి జావ చేసి పెట్టండి పిల్లలకి. ఓకే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వచ్చేసి బ్రౌన్ రైస్, వంకాయ ఫ్రై, కొంచెం దొండకాయ పచ్చడి అండ్ పెరుగు వేసుకొని తింటాను అనమాట. ఓకే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ అయితే దోశలు అయితే వేసాను. మీ పిల్లలు తిన్నారు. టీవీ చూసి అరసరాని పడుకుని పోయింది మా అమ్మాయి. మేము ఎక్కడ పడుకుంది, ఆమె అక్కడ పడుకుని పోయింది. ఏమైతే స్కూల్కి వెళ్ళి వచ్చి అలసిపోయింది, పడుకుని వచ్చినారు. ఓకే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఎండాకాలం కదా, పిల్లలకి ఎంత స్లీప్ చేస్తే అంత మంచిది. ఓకే